ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. దేవుని మహాకృపని బట్టి అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న మాట, చాలామంది ఈ మధ్యలో చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి ఎంతమందిలో ఉన్నా. సిటీ లైఫ్‌లో అయితే మరి ఇంత క్రౌడ్ ఉన్న పీపుల్‌లో ఉన్నా కూడా చాలామంది ఎంత అంటే ఇంట్లో కావచ్చు, ఫ్యామిలీ అందరూ ఉన్నా కూడా భార్యాభర్తల మధ్యలోనే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఎవరికి వాళ్ళు అసలు ఎంతసేపు ఉంటే ఆ ఫోన్ ప్రపంచంలో ఉంటారు. లేకపోతే ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అసలు ఏదో కోల్పోయామన్న దాంట్లో ఉంటున్నారు. అలాంటి వారి కోసం ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాననమాట. అయితే ఈరోజు నేను చెప్పేది ఒక మాట అండి. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, వాళ్ళు విరిగి నలిగిన హృదయంతో అయితే ఎవరైతే బాధపడుతున్నారో, అంటే నేను అన్నీ కోల్పోయానే, నన్ను ఇలా మోసం చేశారే, నేను ఇలా వాళ్ళని బాగా నమ్మానే, కానీ వాళ్ళు నన్ను ఇలా మోసం చేసి వెళ్ళిపోయారే, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, ఎందుకు పనికిరాని దానిలా ఉన్నాను, పనికిరాని వాడిలా ఉన్నాను, లోకంచే వెలివేయబడ్డాను, నన్నెవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అనుకుంటున్నారో, నేను వారికి ఒకటే మాట చెప్తున్నానండి. విరిగి నలిగిన హృదయం అనే యేసయ్యకు చాలా ఇష్టం అండి. ఎవరైతే ఒంటరిగా ఉంటారో వారితో దేవుడు ఖచ్చితంగా ఉంటాడండి. అసలు చెప్పాలంటే మానవులుగా మనము ఒంటరిగా ఉండడానికి దేవుడికి అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే మనము ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను శక్తులు చాలా ప్రభావంగా పనిచేస్తాయి. ఎందుకంటే మనము దేవునికి దూరంగా ఒంటరిగా ఆలోచిస్తున్నప్పుడు సాతాను ఏదో ఒక విషయంలో మనల్ని ప్రేరేపిస్తుంటాడు. అంటే మనల్ని రెచ్చగొడుతూ ఉంటాడు. నిన్ను ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వాళ్ళ మీద నువ్వు రివెంజ్ తీర్చుకోలేకపోతే వాళ్ళు నిన్ను ఇలా ఒంటరిగా వదిలేశారు, వాళ్ళు నిన్ను ఎందుకు మోసం చేస్తారు, వాళ్ళు నిన్ను ఎందుకు ఇట్లా దూరం పెడుతున్నారా అని చెప్పి చాలా విషయాలు ఇట్లా మనల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటాడు సాతాను శక్తులు. కాబట్టి దేవునికి ఎవ్వరు దూరంగా ఉండకండి. మీరు ఒంటరిలో ఉన్నా కూడా ఒంటరి సమయంలో మీకు సహాయం చేయగలిగే శక్తిమంతుడు మన సర్వశక్తి గల యేసయ్య మాత్రమే. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నా, బాధపడుతున్నా కూడా మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. దేవుని ఆశ్రయించండి, దేవుని ఆనుకొని ఉండండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనకి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు మనల్ని విడిచిపెట్టకుండా, మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు, నిజంగా మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన యేసయ్య మాత్రమే. ఎందుకంటే మన తండ్రి ప్రేమ పూర్ణుడు, కనికరం గల తండ్రి. కాబట్టి ఎన్నడూ కూడా తన బిడ్డల్ని విడిచిపెట్టడు. మనమే ఇంకా మన హ్యాపీనెస్లో ఉన్నప్పుడు కానీ, ఫ్యామిలీతో ఉన్నప్పుడు కానీ మనం ఇంకా దేవుని పట్టించుకోమండి. ఎప్పుడైతే మనకి శ్రమలు వస్తాయో అప్పుడే దేవుని పట్టించుకుంటాం. అయ్యా దేవా ఏంది నా పరిస్థితి అని చెప్పి. కానీ నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు సంతోషంగా ఉన్న, బాధగా ఉన్న, దుఃఖంలో ఉన్న, శ్రమల్లో ఉన్న ఎప్పుడు కూడా దేవుని ఆనుకొనే ఉండండి. ఆ ధైర్యమే మిమ్మల్ని ముందుకు కొనసాగిస్తుందండి. ఎప్పుడు అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు దేవుని కనుక మీరు ఆనుకొని ఉంటే అనంటే, ఎవ్వరు ఎన్ని ఒక కొండంత శ్రమ మీ ముందు ఉన్నా కూడా మీరు అసలు భయపడరు. ఎందుకంటే అన్నీ ఈ లోకంలో సర్వము జయించిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. దేవుడు అదే అంటున్నాడు, నేను లోకాన్ని జయించున్నా కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించాలని చెప్పి నేను అదే అంటున్నాను. మనము శక్తివంతమైన దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి ఎంత శ్రమ వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అసలు భయం అనేది రాదు. మీరు కావాలంటే చూడండి, దేవుని గట్టిగా నమ్ముకొని విశ్వాసంతో తనను ఆనుకోనని మీరు ముందుకు సాగండి. ఎలాంటి శ్రమైనా మీకు ఎలా ఉంటుందంటే టేక్ ఇట్ ఈజీగా అనిపిస్తుంది. అంటే ఇదే కదా నా దేవుడు చూసుకుంటాడులే, నా దేవునికి నేను ప్రార్థిస్తే నా సమస్యలన్నీ తొలగిపోతాయి, నేను ఒంటరిని కానే కాదు, నాకు తోడై నా దేవుడు ఉన్నాడని. ఈ లోకంలో నేను చెప్తున్నానండి, ఏ తోడైనా మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. వైఫ్ని హస్బెండ్ కానీ, హస్బెండ్ని వైఫ్ కానీ, లేకపోతే తల్లిదండ్రులని పిల్లలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, ఎవరైనా కూడా ఒక సమయంలో నిన్ను ప్రాణంగా వాళ్ళు ప్రేమించి ఉండొచ్చు. కానీ ఒకానొక సిచ్యువేషన్లో వాళ్ళు ఖచ్చితంగా మారుతారు, మారి విడిచిపెట్టి పోతారు నడి రోడ్డు మీద. అలా ఉంటారు మనుషులు. ఎందుకంటే మనం మానవులం కాబట్టి ఎప్పుడైనా మన ఆలోచనలు మారచ్చు. కాబట్టి మనల్ని ఎవరైనా విడిచిపెట్టని వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో అనంటే, ఈ లోకంలో కానీ మన పరలోకంలో కానీ ఉన్నారు అనంటే మన తండ్రి మాత్రమే. మన తండ్రి యేసయ్య ఎన్నడూ కూడా విడిచిపెట్టాడని. మనం చేసే తప్పులు కూడా మన తండ్రికి తెలుసు. కానీ అయినా కూడా తన బిడ్డలుగా మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టి పోడండి. అయితే నేను ఒక మాట చెప్తాను, ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈ సమయంలో. అయితే ఇట్లనే ఒక వ్యక్తి దేవుని ప్రార్థించినప్పుడు దేవుని అడుగుతాడంట, అయ్యా దేవా, నేను ఇన్ని సంవత్సరాలు నీతో నడిచాను కదా, ఒక్కసారి నా జీవితాన్ని చూపించవా నాకు, అంటే నేను ఎలా నీతో నడిచాను ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడేమో నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను కదా అని చెప్పి. అయితే దేవుడు తనని తీసుకొని
తను ఎలాగైతే దేవుడితో నడిచాడో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ చూపిస్తాడనమాట. అయితే అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇద్దరివి 2 4 అడుగులు పడతా ఉంటాయి. కొద్ది దూరం వెళ్ళేసరికి అక్కడ 2 అడుగులు పడడం మాత్రమే ఉంటాయి. అయితే ఆ వ్యక్తి గమనించి, అయ్యా దేవా, నువ్వు నన్ను మధ్యలోనే వదిలేసావు, అందుకే నేను ఇంత ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నేను నిన్ను నమ్ముకొని ఉంటే నువ్వు మాత్రం నన్ను ఇక్కడ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావని చెప్పి అంటాడు. అయితే దేవుడు అంటాడు, బిడ్డ, అవి నీ అడుగులు కావు, అవి నా అడుగులు. నువ్వు నీ జీవిత ప్రయాణం నుంచి సగం దూరం వరకు నువ్వు నాతో నడిచావు, కానీ మధ్యలోనూ నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. ఆ 2 అడుగులు వేస్తుంది నేను. కానీ నువ్వు ఎక్కడైతే నువ్వు నిశ్చిత స్థితిలో, అంటే నువ్వు శ్రమలు మోయలేని స్థితిలో కానీ బాధలు మోయలేని స్థితిలో నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ నేను నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను. అందుకే అక్కడ 2 అడుగులు మాత్రమే ఉన్నాయని చెప్తానండి. నిజంగా అండి, మీరు ఎప్పుడైనా కానీ నేను ఇంకా నడవలేను, నేను ఇంకా ఈ జీవితంలో ప్రయాణం కొనసాగించలేను, నేను చాలా ఒంటరిని అయిపోయాను, నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు, నేనేం చేస్తున్నా నాకు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే కనుక దేవుని పాదాల చెంత నువ్వు ప్రార్థించు, మొర్రబెట్టు. ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడు, ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అది మధ్యలో అసలు మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదని మనమే మనకి ఇష్టం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాము, ఇష్టం లేనప్పుడు దేవుడే లేడన్నట్టుగా మాట్లాడతాం. కానీ దేవుడు ఎప్పుడు అలా ఉండడండి. దేవుడు ఒకే మాట మీద ఉంటాడు. మనం ఎలా ఉన్నా కూడా తన బిడ్డలుగా మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, మన తండ్రి ఎవరైతే ఇశ్రాయేలుల ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేని ఎలా పంపించి వాళ్ళని కాపాడాలనుకుంటాడో దేవుడు మన జీవితంలో కూడా అలా చేస్తాడండి. అంటే మనం ఏదైనా పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా మనతో మాట్లాడతారు, మనల్ని ఆ శ్రమల నుంచి విడిపించడానికి తీస్తారండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా 40 సంవత్సరాల వారు అరణ్యంలో ప్రయాణం చేస్తారు. 40 సంవత్సరాలు అంటే మాటలు అండి, చెప్పండి. వాళ్ళకి ఎన్ని శ్రమలే రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వారికి అనారోగ్య పరిస్థితులు రావచ్చు. ఆ 40 సంవత్సరాలలో ఒకవేళ 40 సంవత్సరాలు అంటే వాళ్ళు అరణ్య మార్గము ప్రయాణించడం స్టార్ట్ చేసిన రోజు ఒక అబ్బాయి 1 ఇయర్ ఉండుంటే 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల అబ్బాయి వచ్చేసరికి తను వేసుకున్న బట్టలు కానీ చెప్పులు కానీ ఇవన్నీ ఎన్ని అవసరాలు ఉండుంటాయి. అంటే ఇప్పుడు తను 1 ఇయర్లో వేసుకున్న బట్టలు చెప్పులు అదే సైజు తనకి 40 ఇయర్స్ వచ్చేవరకు అవ్వదు కదండి. అయినా కూడా దేవుడు వారి అరణ్య మార్గంలో కూడా వారిని పోషించాడు, వారిని ఆదరించాడు, వారికి ఎటువంటి అపాయం రాకుండా దేవుడు చూసుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా అండి, మన జీవితం భూమి మీద పడ్డ మొదటి రోజు మొదలుకొని మన జీవితం తుది వరకు కూడా దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. ప్రతి విషయంలో సహాయం చేస్తాడు, ప్రతి విషయంలో మనల్ని ఆదరిస్తాడు. అసలు దేవుని ప్రేమ అమూల్యమైనదండి. ఆయన ఉచితమైన ప్రేమ చేత మమ్మల్ని ఆదరిస్తున్నాడు. అసలు దేవుణ్ణి మనము ఆనుకొని ప్రార్థించడానికి కానీ మనము ఆరాధించడానికి ఏమైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఏది లేదు. దేవునికి కావాల్సింది మన సమయం, మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని మనం ప్రార్థించి ఆరాధిస్తే చాలండి. ఏమంటారు, ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా కూడా ఆయన తప్పించే దేవుడు. కాబట్టి ఎవ్వరు కూడా ఒంటరిగా ఫీల్ అవ్వకండి. ఎందుకనంటే ఈ రోజుల్లో చాలామంది అదే ఒంటరిగా ఫీల్ అయ్యి ఎవరు నాకు తోడు లేరని వాళ్ళ జీవితాన్ని అనవసరంగా ముగించుకుంటున్నారు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ముగించుకొని మీరు దేవుడి దగ్గరికి వెళ్ళే కంటే మీరు బతికుండా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థించండి. దేవుడు సహాయం చేస్తాడు కదా మీకు. అదొకటి ఎందుకు అర్థం కదా, అనవసరంగా దేవుడు ఇచ్చిన ఈ అమూల్యమైన జీవితం అండి. మనిషి జీవితం చాలా విలువైనది. దేవునికి కూడా ఇన్ని లోకాన్ని ఇంత సృజించినా కూడా మనము ఆయనకి చాలా శ్రేష్ఠులమండి. మత్తయి సువార్తలో ఉంటుంది ఈ మాట. మనం పిచ్చుకలు అన్నిటికంటే అవి ఏమి పని చేయవు, ఏమి పంట పొలాలు ఏమి చేయవు, ఆయన కూడా వాటిని పోషిస్తున్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, నేను మిమ్మల్ని ఎలా విడిచిపెడతాను, నేను మిమ్మల్ని పోషించనా అని చెప్పి దేవుడే అడుగుతాడండి. నేను చెప్పేది కూడా అదే. ఎందుకంటే మన జీవితం చాలా విలువైనది. అంటే ఏదో ఒక దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం మన జీవితంలో జరగాలని ఉంది. కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ఎవ్వరు కూడా ఒంటరిగా ఫీల్ అయ్యామో, ఒంటరిగా ఉంటున్నామని చెప్పి బాధపడకండి. దేవుడిని ఆశ్రయించిన దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. ఒకవేళ మీరు ఎంత ప్రార్థించినా కొన్ని మన సమస్యలు తీరవు, లేకపోతే కొన్ని మనం అడిగినా కూడా దేవుడు ఇవ్వడు. అంటే అది మనకి మేలు కాదు కాబట్టి దేవుడు ఇవ్వడండి. మనకి ఏది మంచో అదే ఇస్తాడు. ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు. కాబట్టి మనం కొంచెం ఓపికతో దేవుని యందు మనం ఒంటరి కాదా అని చెప్పి నిరీక్షణ కలిగి ప్రార్థించాలండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కాబట్టి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మీకు మీరు ఒకసారి చెప్పుకోనండి. అంటే మన హృదయంలో మనం కాకుండా మన శరీరానికి సంబంధించిన ఒక ఆత్మ ఉంటుందండి. ఎప్పుడు మనల్ని చెడగొట్టడానికి చూస్తుంది. అంటే మనని ఏదో ఒక నెగిటివ్ విషయంలో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, వీళ్ళతో మనం ఎప్పుడు వీళ్ళని నెగిటివ్లోకి నెట్టేద్దామా, వీళ్ళని ఎప్పుడు అపాయంలోకి నెట్టేద్దామా అని చూస్తుంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్క నిమిషానికి మీరు ఇలా చెప్పుకోవాలండి, నేను ఒంటరిని కాదు, నాకు సర్వశక్తుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి మీరు అనుకోవాలండి. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా ఒంటరిగా ఫీల్ అవ్వకండి. మీరు ఎప్పుడైనా అలా అనిపిస్తే ప్రార్థన చేసుకునే దేవుని పాదాల చెంత మీకు చాలా అంటే చాలా సమాధానంగా ఉంటుందండి. నేను ఇవన్నీ మాటలు నేను ఎక్స్పీరియన్స్ చేసే చెప్తున్నానండి. కానీ లేకపోతే నాకు తెలియదు. ఎందుకంటే నేను నా లైఫ్లో ముందు నేను కూడా అంతా బాగానే ఉంది అన్నప్పుడు దేవుని ఎప్పుడు పట్టించుకోలేదు. ఎప్పుడైతే నాకు శ్రమలు వచ్చాయో అప్పటి నుంచి నేను దేవుని ఆరాధిస్తున్నా, ప్రార్థిస్తున్నా, దేవుని అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతున్నా. అవే మాటలు దేవుడు నాకు ఎందుకు చెప్పాలి అనిపించే నేను అనుకోకుండా ఈ మాటలని మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను చెప్పిన ఈ మాటలు సాతాను మీ హృదయం నుంచి ఎత్తుకోపోకుండా మీరు భద్రంగా కాపాడుకోనండి. అదొక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడమైన దేవా నీకే స్తోత్రం, సర్వశక్తిమంతుడవి సర్వాధికారివి నీకే స్తోత్రం నాయన, ఆశ్చర్యకరుడవి ఆలోచనకర్తవి నాయన, నమ్మదగిన దేవా నీకే స్తోత్రం నాయన. యేసయ్య నాయన, ఎవరైతే నాయన ఒంటరిగా ఫీల్ అయ్యే ప్రభువా నాయన విరిగి నలిగిన హృదయం ఉంటుందో వారిని నాయన మీరు ఎన్నుకొని నాయన వారికి ఆదరించే దేవుడు, ప్రేమ పంచే దేవుడు నాయన. ఈ చెప్పిన ఈ మాటలు నాయన ఎవరి హృదయం నుంచి కూడా సాతాను ఎత్తుకుపోకుండా నాయన మీరు భద్రపరచండి నాయన. విన్న మాటలను బట్టి నాయన వారు ఓదార్పు చెందుతారని, ఆదరించబడతారని నేను నమ్ముతున్నాను ప్రభు నాయన. కేవలం మహిమ ఘనత ప్రభావాలను మీకే చెల్లును గాక. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరికి నాయన మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ఎవరు కూడా నాయన ఒంటరిగా ఉన్నామా అనుకోకుండా ప్రభు మీరు వాళ్ళకి తోడై ఉన్నారని విశ్వాసంతో వాళ్ళ జీవితంలో నాయన ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చిన జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకుండా మీ అందు నాయన నిరీక్షణ కలిగి నాయన వారి ముందుకు సాగుట కృప చూపమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.